ఈ ఛానల్లోని మాటలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు మాత్రమే. మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి క్షమించగలరు. అందరికీ నమస్కారం అండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఓ మనిషి నువ్వు మారాలి అని మన ఛానల్లో నిన్నటి దాకా నీ లోపల రక్త ప్రవాహం గురించి విన్నావు, శ్వాస గురించి తెలుసుకున్నాం, మెదడు ఆలోచన గురించి కూడా మనం చెప్పుకున్నాం. కానీ ఒక్క క్షణం ఆలోచించాలి. నీ ఒంట్లో ఈ 206 ఎముకల పంజరం లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు అందంగా ఉన్నావని అద్దంలో చూసుకుని నీ ముఖం వెనుక ఉన్నది పుర్రె అనే ఎముకల గూడు. నువ్వు కాలరెగరేసి నడుస్తున్నావు అంటే దానికి కారణం నీ కాళ్ళల్లో ఉన్న ఎముకల బలం. ఒకవేళ నీ శరీరంలో ఎముకలు లేకపోతే నువ్వు కేవలం ఒక చోట పడి ఉండే 5 అడుగుల మాంసపు ముద్ద మాత్రమే. నేల మీద పాకే పాములా కదలడానికి కూడా నీకు శక్తి ఉండదు. చూసారా, ఎముకలు అంత విలువైనవి అన్నమాట. ప్రకృతి నీకు ఇచ్చిన ఈ అద్భుతమైన బయో మెకానికల్ ఇంజిన్ విలువ తెలియకుండా ఈరోజు నువ్వు ఎలా బతుకుతున్నావో తెలుసా? 30 ఏళ్ళకే నడుము నొప్పిని ఏడుస్తున్నావు, 40 ఏళ్ళకే మోకాళ్ళు అరిగిపోతున్నాయని అంటున్నావు, ఇలా వస్తున్నాయని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఈ అస్థిపంజరం లోపల ఏం జరుగుతుంది? మనం ఒకసారి తెలుసుకుందాం. అసలు ఈ ఎముకల నిర్మాణం 206 ఎముకలు. ఇవి ఒక అద్భుతాలే కదని చెప్పాలంటే. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మన శరీరంలో దాదాపు 270 నుండి 300 దాకా మెత్తటి ఎముకలు ఉంటాయి. మనం పెద్దయ్యే కొద్దీ అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి 206 గట్టి ఎముకలుగా మారుతాయి. ఈ అస్థిపంజరాన్ని ప్రకృతి 2 భాగాలుగా విభజించింది తెలుసా? ఒకటి అక్షిత పంజరం అంటే 80 ఎముకలు. ఇది శరీరానికి కేంద్ర స్తంభం. నీ మెదడును కాపాడే పుర్రె, నీ గుండె, ఊపిరితిత్తులను కాపాడే ఛాతీ పంజరం, నిన్ను నిటారుగా నిలబెట్టే వెన్నెముక, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ అక్షిత స్పందనలో ఉంటాయి అన్నమాట. ఇది శరీరానికి కేంద్ర స్తంభం. పుర్రె, ఈ పుర్రె అనేది మన మెదడును కాపాడుతుంది. ఇదే కదా మెయిన్. ఈ మెదడు లేకపోతే ఏమీ జరగవు. మనిషి అలా ఉండిపోతాడు. ఆలోచన విధానమే ఉండదు. తర్వాత జీవక్రియ, గుండె, ఊపిరితిత్తులు, గాలి, ఆహారం లోపలికి ప్రవేశించడానికి చాలా అవసరం. ఇదొక ఛాతీ పంజరం కింద ఉంటుంది అన్నమాట. ఇది నిటారుగా నిలబడి వెన్నెముక ఇందులో ఉంటాయి. ఒక గూళ్ళగా మన లోపల ఉన్న అవయవాల్ని ఈ అస్థిపంజర వ్యవస్థ కాపాడుతుంది అన్నమాట. అంతేకాదు,
ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటి? అనుబంధ అస్థిపంజరం. మొదట మనం ఏం చెప్పుకున్నాం? ఆశ్రిత పంజరం అని చెప్పుకున్నాం. దీంట్లో 80 ఎముకలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు అనుబంధిత అస్థిపంజరంలో ఎన్ని ఉంటాయో తెలుసా? 126 ఎముకలు కలిసి ఉంటాయి అన్నమాట. ఈ అనుబంధ అస్థిపంజరంలో నువ్వు పనులు చేసుకోవడానికి ఇచ్చిన చేతులు, నడవడానికి ఇచ్చిన కాళ్ళు మరియు నడుము ఎముకలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం వంగవాలన్నా కూర్చోవాలన్నా ఈ అనుబంధ అస్థిపంజరం కింద ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ అస్థిపంజర వ్యవస్థ ఎముకలు ఒకదానితో ఒకటి అతుక్కోవాలంటే కీళ్ళు, ఇవి కూడా ఎముకల్లో ఒక భాగమే. ఈ కీళ్ళు మరియు కండరాలు కలిసి ఉండటం వల్ల ఇది ఒక మాయాజాలంలా ఉంటుంది. ఎముకలు మాత్రమే ఉంటే శరీరం కర్రలా గట్టిగా ఉంటుంది కదా, అవునా కదా? కదలలేదు. అందుకే కీళ్ళని కండరాలని మనకి ఒక ప్రకృతి సృష్టించిన వరం. అందుకే ప్రకృతి 2 ఎముకలు కలిసే చోట కీళ్ళను పెట్టింది. మన శరీరంలో సుమారు 360కి పైగా కీళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 360కి పైగా కీళ్ళు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసా? భుజం దగ్గర, నడుము దగ్గర ఉన్నది. బాల్ అండ్ సాగిజ్ పాయింట్, బంతికిని కీలు, ఇది ఎక్కడ ఉంటుంది? ఇది నీ చేతిని 360 డిగ్రీలు తిప్పగలుగుతున్నావంటే ఇది నీ మీ చేతిలో ఉంటుంది. అందువల్ల మనం తిప్పగలుగుతున్నాం, లేదా తిప్పలేం. ఈ కీళ్ళు అనేవి లేకపోతే మనం శరీరం ఎముకలు కదలకుండా గట్టిగా ఉండిపోతాయి. తర్వాత నీ మోచేయి, నీ మోకాల దగ్గర ఉన్నది హింజ్ జాయింట్ అనమాట. మడత మంది కీళ్ళు అంటారు దీన్ని. ఇది తలుపులాగా ఒక వైపే వంగుతుంది. అంటే మోకాలు ఉంటుంది, మోకాలు ఒకవైపుకి ఇలా కిందకి మడవగలం. మోచేయి కూడా అంటే ఒకవైపు ఉంటుంది. దీన్ని మడత మంచి కీలు అంటారు. బంతికిని అంటే చూసాక బంతిలాగా చుట్టూరికి వెళ్తున్నామంటే బంతికిని కీలు అది. ఇవన్నీ కూడా ఎముకల యొక్క భాగాలు. కానీ ఎముకలు తమంతట తాము కదలలేవు. వాటిని లాగడానికి ప్రకృతి ఎముకలపైనే 600కి పైగా కండరాలను అమర్చింది. ఈ ఎముకలు కదలేవు కాబట్టి ప్రకృతి 600 పైగా కండరాలు అమర్చిందంట, మజిల్స్. ఒక కండరం కుచించుకుపోయినప్పుడు ఎముక పైకి లేస్తుంది, ఇంకొకటి సాగినప్పుడు కిందకి దిగుతుంది. ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్ ఇది! ఇది ప్రకృతి యొక్క ఆశీర్వాదం. ప్రకృతి నుండి మనిషి పుట్టాడు కాబట్టి మనిషికి ప్రకృతి ఇవన్నీ ఒక అద్భుతంగా ఇచ్చింది. కానీ ఇంత గొప్ప వ్యవస్థ ఉన్నప్పుడు మనుషులు వాళ్ళంతటా వాళ్ళే చిన్న చిన్న తప్పిదాలు చేసి మన శరీరం యొక్క దారుఢ్యాన్ని మనమే కోల్పోతున్నాం. ఆధునిక మనిషి చేస్తున్న తప్పులేంటో ఒకసారి మనం మాట్లాడుకుందాం. మరి ఇంత గొప్ప వ్యవస్థను ఈరోజు ఆధునిక మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? సూర్యస్మలేని జీవితం గడుపుతున్నాడు. అంటే ఎముకలు కాల్షియంను పీల్చుకోవాలంటే విటమిన్ డి
కావాలి. అది ఉచితంగా సూర్యుడి నుంచి వస్తుంది. కానీ నువ్వు ఉదయం లేచింది మొదలు ఏసీ రూముల్లోనూ కారుల్లోనూ దాక్కుంటున్నావు. అవునా కదా? దీనివల్ల ఒంటికి ఎండ తగలవు, ఫలితం 30 ఏళ్ళకే ఎముకలు గుల్లబారిపోతున్నాయి. దాని తగ్గట్టు ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుందన్నమాట. చూసారా, ఎండ తగలకపోవడం వల్ల శరీరానికి ఇటువంటి ఆపదలు కలుగుతున్నాయి. కావున శరీరానికి సూర్యరశ్మి తగలాలి. ఉత్తప్పుడు కూడా ఏసీ రూమ్లో కూర్చుంటున్నాం, చల్లగా ఉంటుందని. బయట తిరగట్లేదు, కారులో తిరుగుతున్నాం, ఎండ తగలకుండా ఉన్నాం, ఎంతవరకు నీట్గానే ఉంటున్నాం. ఇవన్నీ ఏమవుతున్నాయంటే మన శరీరం యొక్క సహజ ధర్మాన్ని పాడు చేసి మనల్ని, మన శరీరాన్ని నీరు కారుస్తున్నాయి అన్నమాట. తర్వాత ఇంకో దాని గురించి చెప్పుకుంటాం. కదలిక లేని సిట్టింగ్ లైఫ్ స్టైల్ అయిపోయింది. అంటే యూజ్ ఇట్ ఆర్ లోజ్ ఇట్ అనేది ప్రకృతి నియమం. అంటే నువ్వు రోజంతా కుర్చీకి అతికిపోతే శరీరం అనుకుంటుంది వీడికి ఎముకలతో పని లేదని, వాటిలో కాల్షియం తగ్గించేస్తుంది. పొద్దున్నే నడిస్తే 4 అడుగులు బయటికి వేస్తే ఏమవుతుంది, మన యొక్క శక్తి పెరుగుద్ది. రోజు తిరుగుతున్నాం, అంత శరీరం అంతా కదులుద్ది. కాబట్టి అలా కట్టడం వల్ల శరీరానికి కావలసినవి ఏర్పడతాయి. అప్పుడు మనిషి ఇంకా ఉత్సాహంగా ఉంటాడు. ఎటువంటి రోగాలు వృప్పులు ఉండవు. 3, మన తినే ఆహార పదార్థాల్లో యాసిడ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, నువ్వు తాగే పిజ్జాలు, తర్వాత నువ్వు తాగే కూల్ డ్రింక్స్, నువ్వు తినే పిజ్జాలు, బర్గర్లు, కార్బోనేట్ కూల్ డ్రింక్స్ వల్ల రక్తం యాసిడ్గా మారుతుంది. ఆ యాసిడ్ని తగ్గించడానికి రక్తం ఏం చేస్తుందో తెలుసా? నీ ఎముకల్లో దాచుకున్న కాల్షియంని లాగేసుకుంటుంది. నువ్వు తాగే ప్రతి కూల్ డ్రింక్ బాటిల్ని ఎముకలను కరిగించేస్తుంది. ఓ మనిషి చూసావా, కూల్ డ్రింక్ తాగకూడదు. మనం తాగే ప్రతి కూల్ డ్రింక్ కూడా మనకి ఎముకలను ఏం చేస్తుంది, కరిగించేస్తుంది అన్నమాట. ఇవన్నీ మన రక్తాన్ని యాసిడ్లో మారుతుంది. ఈ యాసిడ్ తగ్గించడానికి ఏం చేస్తుంది, రక్తం ఎముకల్ని కరిగిస్తుంది అన్నమాట. దీనివల్ల కాల్షియం తగ్గుతుంది. ఇవన్నీ మనం నిలుపుదల చేయాలి అంటే అసలు మనిషి ఏం చేయాలి? ఓ మనిషి నువ్వు మారాలి అని మన ఛానల్లో దీనికి ముగింపు మనం చెప్పుకుందాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓ మనిషి నువ్వు మారాలి. నీ ఎముకలు ఇనుమలా బలంగా ఉండాలంటే ఈ రోజు నుంచి నువ్వు 3 పనులు చేయాలి. మొదట ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం పూట 30 నిమిషాలు ఎండలో నిలబడు, లేదా సాయంత్రపు ఎండ నీ మీద పడేటట్టు తిరుగు. విటమిన్ డి ఉచితంగా తీసుకో. 2, శారీరక శ్రమ చేయి. బరువులు ఎత్తడం, నడవడం, యోగా చేయడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. 3, ఇంకేముంది, మనం పొద్దున్నే నడిస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. తర్వాత శారీరక శ్రమ చేయడం వల్ల కూడా అన్నీ సెట్ అయిపోతాయి.
మూడోది ఇక చివరగా వచ్చేది తినే ఆహార పదార్థాలు అన్నమాట. కాల్షియం ఉన్న ఆహారం తినాలి. అంటే పాలు, పెరుగు మాత్రమే కాదు, రాగులు, నువ్వులు, ఆకుకూరలు అద్భుతమైన కాల్షియం ఉంది. రోజు నీ ఆహారంలో రాగి సంగటి లేదా నువ్వుల లడ్డు ఉండేలా చూసుకో. అది మనం తినే ఆహారంలో ఈ ఫుడ్ ఉంటే ఏమవుతుందంటే కాల్షియం పెరుగుతుంది. ముందు ఉదయం పూట పొద్దున్నే నడవాలి, తర్వాత శారీరక శ్రమ చేయాలి, తర్వాత తినే ఆహారం కాల్షియం ఉండేట్టు చూసుకోవాలి. ఇవి మనం పాటించడం వల్ల మన ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరాన్ని మోసే అస్థిపంజరాన్ని బలంగా ఉంచుకుంటూనే నువ్వు 100 ఏళ్ళ ఆరోగ్యంగా నడవగలవు. లోపల ఉన్న ఈ అద్భుతమైన ఇంజన్ను గౌరవించు, ప్రకృతితో కలిసి జీవించు. ధన్యవాదాలు. నువ్వు మనిషి, నువ్వు మారాలి అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకు అందరికీ షేర్ చేయండి. ఇంకా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. జై హింద్. జై హింద్.